డార్క్ నైట్ లో ఒక లైన్ ఉంటది, యూ ఐదర్ డై ఏ హీరో ఆర్ లివ్ లాంగ్ ఇనఫ్ టు బికమ్ ద విలన్. అంటే అయితే హీరోగా తొందరగా చచ్చిపో, లేకపోతే ఎక్కువ రోజులు బతుకుండి నేను ఇక్కడనే ఉంటాను కథలు పడితే అల్టిమేట్లీ నువ్వు విలనే అవుతావు. ఎందుకో తగ్ లైఫ్ చూస్తుంటే నాకు అదే లైన్ గుర్తొస్తా ఉండే. ప్రసాద్ బిగ్ స్క్రీన్ లో చూసిన కదా, మేబీ అందువల్ల కావచ్చు. డార్క్ నైట్ కూడా నేను ఆడనే చూసిన. బట్ ఎనీవే ఈ లైన్ కి తగ్ లైఫ్ కి ఏం సంబంధం లేదు. బట్ తగ్ లైఫ్ చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఇది అంతే. బట్ ఎస్, మణిరత్నం డైరెక్టోరియల్ స్టారింగ్ జస్ట్ కమల్ హాసన్ అండ్ ఆత్మన్ ఎస్టీఆర్. తగ్ లైఫ్ ఎట్లుంది అంటే చాలా చాలా కష్టంగా ఉన్నది. కొన్ని చోట్ల వాంతి కూడా వచ్చింది. కొన్ని జాగాలలో అసలు ఎందుకు చూస్తున్నాం ఈ సినిమా అనిపించింది. ఎవరో ఇద్దరు ముసలోళ్ళు ఈగో ట్రిప్ కి మనం ఎందుకు పైసలు ఇవ్వాలి అని కూడా అనిపించింది. నేను ఇంకా బ్యాటింగ్ చేస్తా అన్న జోన్ సినిమా అనేది. అగే నేను చెప్తా, మణిరత్నం ఇస్ ఎ లెజెండ్. లైక్ నాకు పర్సనలీ చాలా చాలా ఇష్టం. నాకు సినిమా పట్ల ప్రేమ స్టార్ట్ కావడానికి రీజనే మణిరత్నం. సో హీ మీన్స్ ఎ లాట్ టు మీ. బట్ వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా మనము. లేదు తగ్ లైఫ్ లేదు కాదు, డైరెక్టోరియల్ లెవెల్లోనే పోయింది తగ్ లైఫ్ సినిమా. కమల్ హాసన్ కొన్ని ఉంటాయి కథలు, వాడి గురించి సపరేట్ గా మాట్లాడదాం. బట్ తగ్ లైఫ్ సినిమా ఇంత బ్యాడ్ గా ఉండడానికి కారణం వన్ అండ్ ఓన్లీ మణిరత్నం. చాలా క్లియర్ ఇది మాత్రం. ఎందుకంటే ఈ మూవీ కథ ఒక నావెల్ లాగా ఉంటది. లార్జర్ దెన్ లైఫ్ థీమ్స్, క్రైమ్, వైలెన్స్, రిడెంప్షన్ ఆర్క్, ఈ మగాళ్ళ కొట్లాటలో ఆడవాళ్ళు ఎట్లా సఫర్ అవుతారు, సిస్టమ్, చాలా థీమ్స్ ఉన్నాయి. చాలా కాంప్లెక్స్ థీమ్స్ ఇవి. ఒక గ్రేట్ సినిమా తీయగల పొటెన్షియల్ ఉన్న కథనే ఇది. ఆఫ్ కోర్స్ గ్యాంగ్స్టర్ డ్రామా, గాడ్ ఫాదర్, నాయగన్ అవే ట్రైడ్ అండ్ టెస్టెడ్ థీమ్స్. నేనేమి కొత్త థీమ్ అంటలేను. కానీ ఒక ఫిలసాఫికల్ మ్యాగ్నమ్ ఆపస్ తీసేదానికి స్కోప్ ఉండే. ఒక కురసావా సినిమా అవ్వొచ్చింది, ఆ పొటెన్షియల్ ఉంది. అండ్ ఇది ఎవరైనా దిగలుగుతారంటే 30 ఏళ్ల క్రితం మణిరత్నమే దిగలుగుతాడు. కానీ అన్ఫార్చునేట్లీ 2025 మణిరత్నం ఈ సినిమా తీసాడు కాబట్టి అది బాగా రాలేదు. ఆయన ఓపిక తక్కువైందో ఏంటో మరి తెలీదు. ఏది సరిగా ఎస్టాబ్లిష్ కాదు. మూర్ఖులని చూస్తుంటాం మనం స్క్రీన్ పైన. వీళ్ళంతా రేపిస్టులు, కిల్లర్లు, ఒక్కడికి మోరల్స్ ఉండవు, ఒక రీడీమింగ్ ఫ్యాక్టర్ ఉండదు. అట్లాని మళ్ళీ వీళ్ళేమి హ్యూమనైజ్ కూడా గారు. వీళ్ళని హ్యూమనైజ్ చేసే సీన్లు కూడా పడాయి. సో ఎందుకు చూడాలి నేను వీళ్ళకి ఎందుకు రూట్ చేయాలి? ఆ క్యారెక్టర్లకి మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది? సో వై ఆమ్ ఐ వాచింగ్ యాసోల్స్ డూ దర్ థింగ్? ఐ డోంట్ గెట్ ఇట్. సో ఈ 2.5 గంటలలో సినిమా తీసేయాలి. ఈ యాంగ్జైటీయో నాకు తెలియదు, లేదా ఓపిక అయిపోయిందో నాకు తెలియదు. బట్ తగ్ లైఫ్ డజంట్ వర్క్ యాజ్ అ మూవీ లాగా బాలేదు తగ్ లైఫ్. ఆఫ్ కోర్స్ మ్యూజిక్ బాగుంది, స్కోర్ కాదు పాటలు బాగున్నాయి. స్కోర్ నేను పెద్దగా నోటీస్ కూడా చేయలేదు, అంటే నా మీద అంత ఇంపాక్ట్ చేయలేదు. బట్ 2-3 పాటలు అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్ మణిరత్నం సినిమా కాబట్టి విజువల్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉన్నది. కొన్ని బ్లాక్లు అయితే పెయింటింగ్ లెక్క ఉంటాయి. బట్ ఆఫ్ కోర్స్ అది నాకు సినిమా పిచ్చి కాబట్టి నాకు నచ్చుతుంది. ఒక రెగ్యులర్ యావరేజ్ ఆడియన్స్ ఆ టైంకి నిద్రపోయే ఉండొచ్చు. అండ్ దానికి కారణం మణిరత్నమే. సో అస్సలు బాగా తీయలేదు మణిరత్నం గారి సినిమాని. సో ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. మళ్ళీ ఆల్రెడీ నెక్స్ట్ సినిమా సైన్ అయిపోయింది, మేకింగ్ లకు వచ్చేసిందంట. ఇక ఆ సినిమా ఎట్లుంటో తెలియదు. మరి లైఫ్ లో ఫస్ట్ టైం మణిరత్నం సినిమా థియేటర్ లోకి వస్తే చూడాలా వద్దా అన్న ఆలోచన కలిగించే విధంగా ఉంది తగ్ లైఫ్. సో నాకైతే చాలా బ్యాడ్ డే ఈ రోజు. ఐఎమ్ సారీ, బట్ నేనైతే మస్తు ఫీల్ అవుతున్నా. బట్ అదే ఇంకా తగ్ లైఫ్ కథ విషయానికి వస్తే మనకి తెలిసిన కథనే. ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, ఇంకోటి తెచ్చి పెంచుకుంటాడు, ఆడు టేక్ ఓవర్ చేయాలనుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటది. ఓ రైట్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఈడెందుకుంటాడు మళ్ళీ మనకు తెలియదు. ఆడేం చేయడు కూడా. అశోక్ సెల్వన్ ప్లే చేశాడు ఈ క్యారెక్టర్ ని. వై ఈజ్ అశోక్ సెల్వన్ హియర్ తెలియదు మనకి. ఆఫ్ కోర్స్ నాయగన్ కాల్ బ్యాక్ లా పెట్టిండు ఆడు క్యారెక్టర్ ని. బట్ నో, టూ లేట్. సో యాజ్ సచ్ మీకు ఈవెంట్లు చెప్తా పోతే దీంట్లో ఏముందిరా కదా అని మీరు అంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎన్ ఈవెంట్ డ్రివెన్ ఫిల్మ్. క్యారెక్టర్లను పట్టుకొని పోయే కథనే ఇది. అందుకే దిస్ ఈజ్ లైక్ ఏ బుక్ లాంటి కథ ఇది. దానికి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అనేది ప్రాపర్ గా కావాలి, ఎస్టాబ్లిష్ సరిగా కావాలి క్యారెక్టర్స్. అప్పుడే మనం కనెక్ట్ అవుతాం, విల్ బి ఇంట్రెస్టెడ్. సో ఫండమెంటల్ లెవెల్ లోనే ఫెయిల్ అయిపోయింది సినిమా, అట్లీస్ట్ నా వరకు. బట్ ఇందాక చెప్పినట్టు టెక్నికల్ విషయాల్లో మణిరత్నం సినిమా కాబట్టి స్ట్రాంగ్ గానే ఉంటది, డీసెంట్ గానే ఉంటది. బట్ చాలా బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే తగ్ లైఫ్ లో మస్తు క్యారెక్టర్లు ఓవర్ యాక్టింగ్ చేసినాయి. మిర్జాపూర్ గుడ్డు బయ్యగాడు ఉంటాడు కదా, అలీ ఫైజల్, మామూలు ఓవర్ యాక్టింగ్ కాదు. ఇంక ఇట్లా చాలా ఉంటాయి. సో అన్ఫార్చునేట్ తగ్ లైఫ్ అయితే అన్ఫార్చునేట్. ఏదన్నా నాకు పర్సనల్ గా రీడీమింగ్ ఫ్యాక్టర్ ఉంది తగ్ లైఫ్ లో అంటే దట్ ఈస్ త్రిష గారు. చాలా అందంగా ఉంటారు, నాకు చాలా ఇష్టం. అలాంటిది ఆవిడ బెస్ట్ లుకింగ్ క్యారెక్టర్ తగ్ లైఫ్ లో పడ్డది. రైటింగ్ పరంగా చూస్తే చాలా పూర్లీ రిటర్న్ క్యారెక్టరే, కానీ చూడ్డానికి ఆవిడ చాలా చాలా అందంగా ఉంటారు. ఐ మీన్ సినిమా పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా నేను, లైక్ ట్రూలీ డిస్టర్బింగ్ ఉండే. సో ఐఎమ్ సారీ, బట్ నేను త్రిష గారికి బిగ్ ఫ్యాన్. అండ్ ఈ సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాత లూప్ లో తిరుగుతాయి త్రిష గారి సీన్లు అయితే. షీ సో ప్రెటీ, సో బ్యూటిఫుల్. బట్ అదర్ దెన్ దట్ తగ్ లైఫ్ లో నాకేం లేదు బై అంతే ఇక. అండ్ ఆఫ్ కోర్స్ తగ్ లైఫ్ బిగ్గెస్ట్ విలన్ వచ్చేసి మన జస్ట్ కమల్ హాసన్. హార్డ్ కోర్ కమల్ హాసన్ ఫాలోవర్స్ కి తెలుసు, ఆయన ఫిల్మోగ్రఫీని ఎక్స్టెన్సివ్ గా స్టడీ చేసే వాళ్ళే తెలుసు. నేను కూడా అందులో ఒకరినే. ఆయన కొన్ని సినిమాల్లో ఓవర్ యాక్టింగ్ చేస్తారు అని. అండ్ తగ్ లైఫ్ లో కూడా ఖచ్చితంగా ఓవర్ యాక్టింగ్ చేసిరు. భారతీయుడు 3 అని వచ్చి తగ్ లైఫ్ ఒక పాయింట్ తర్వాత ఫస్ట్ ఆ టీజర్ వచ్చినప్పుడు అది ఉంటది కదా, ఏదో కుంఫు చేస్తుంటారు, అదేదో ప్రోమో అనుకున్నా నేను. కానీ కాదు, లిటరల్లీ ఉంటది ఆ ఎలిమెంట్ సినిమాలో. లైక్ వాట్ ద హెల్, ఇండియన్ 2 తర్వాత కూడా మళ్ళీ మాకు ఈ మర్మకళలు ఏంటి? లైక్ ఏంటి? ఆయన డెఫినెట్లీ టూ ఓల్డ్ టు ప్లే దిస్ క్యారెక్టర్. బికాస్ త్రిషాకి ఆయనకి డైనమిక్ ఏదైతే ఉంటదో మనం ఏ పాయింట్ కూడా కన్విన్స్ అవ్వము. ఏదో టోనీ సోప్రానో జోన్ కి వెళ్ళిర్రు, బట్ టోనీ సోప్రానో ఈజ్ నాట్ 70. సో 45-50 ఓల్డ్ వేయాల్సిన క్యారెక్టర్ ఇది. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ ఈ కథ కూడా ఆయన ఆ ఏజ్ లో ఉన్నప్పుడే రాసుకున్నారు. సో ఏ పాయింట్ కూడా మనం కన్విన్స్ అవ్వము, అట్లీస్ట్ నేనైతే అవ్వలేదు. సో విచిత్రమైన కమలిజమ్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ మనం లైవ్ లో డిస్కస్ చేసుకుందాం, సినిమా బాగుండాలో డిస్కస్ చేద్దాం, లేకపోతే ఈ రివ్యూ చాలా లాంగ్ అయిపోతుంది. బట్ ఆయన పాలిటిక్స్ కనిపిస్తా ఉంటే సినిమాలో రిలీజియన్ల మీద
ఏదో వియర్డ్ అబ్జర్వేషన్ పెడతా ఉంటారు. ఎందుకు, ఎవరు అడిగిరు? ఇండియా మొత్తం చూడాలి కదా మీ సినిమాని, కేవలం తమిళనాడులో రిలీజ్ చేస్తలేరు కదా, ఎందుకు ఇవన్నీ? సో అవి ఉంటాయి. ఇక అది ఇన్స్టెంట్ డిస్కనెక్ట్ ఫస్ట్ పాయింట్. బట్ అయినా పర్లేదు, కమల్ హాసన్ కదా యాక్టర్, అది ఇది, మణిరత్నం మళ్ళా డైరెక్టర్. సో కూర్చుంటాం, చూస్తాము, వీళ్ళ పైత్యానికి పైసలు ఇచ్చి మరీ కొట్టించుకుంటున్నాం మనము. సో చూస్తాము, చూసినాను అట్లీస్ట్. బట్ ఒక పాయింట్ తర్వాత వై అనిపించింది నాకు, వై ఐఎమ్ ఈవెన్ ఫ్యూలింగ్ దిస్ అనిపించింది. మన డబ్బులు ఇచ్చి ఎందుకు మనం తిట్టించుకుంటున్నాం నాకు అర్థమైతే లేదు. సో వెరీ వెరీ అన్ఫార్చునేట్, వెరీ వెరీ డిసప్పాయింటెడ్. వీళ్ళకి రాజకీయం ఆడాలని ఉంటే రాజకీయం చేసుకోమనండి, ఇట్లా సినిమాల పేరు మీద కళ పేరు మీద వచ్చి మనలాంటి వాళ్ళని డబ్బులు అడగమనుకోండి. ఇదే నా ఆనెస్ట్ ఫీలింగ్, ఫ్రస్ట్రేషన్. ఓకే, సో తగ్ లైఫ్ అయితే నాకు అసలు వర్క్ కాలేదు. మీరు ఒకవేళ చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. సో రివ్యూ ఇక్కడతో అయిపోయింది. రివ్యూకి సంబంధం లేని 2-3 లైన్లు చెప్పాలనుకుంటున్నాను నేను. ఇది నా పర్సనల్ విషయం. తగ్ లైఫ్ మూవీలో షార్ట్ ఉంటది, కైలాసం కనిపిస్తుంటది, కైలాస శిఖరం, కైలాస పర్వతం కనిపిస్తుంది. అప్పుడు కొన్ని క్యారెక్టర్లో పనిచేస్తుంటాయి. అంటే ఇది ఎందుకు పెట్టిర్రు మాకు అర్థం కాదా, లేకపోతే మేము తెలుసుకోలేమా, మేము అమాయకులమా లేకపోతే పిచ్చోళ్ళమా? సో శివుని గురించి ఓ విషయం చెప్తా మీకు. జలంధరుడు ఇట్లనే ఎగిరిండు, గజాసురుడు ఇట్లనే ఎగిరిండు, కిల్జీలు, గోరీలు, గజనవీలు ఇట్లనే ఎగిరిర్రు, ఔరంగజేబు ఇట్లనే ఎగిరిండు, తర్వాత తెల్ల కుక్కలు వచ్చి ఇట్లనే ఎగిరిర్రు. ఉన్నరా వల్లి రోజు పాడర్లు గీసిర్రు, పేర్లు మార్చిర్రు, ఏమన్నా చేసిర్రు. కానీ ఆ కైలాస పర్వతం ఆడనే ఉన్నది, ఆ పరమశివుడు ఇక్కడనే ఉన్నాడు. పుణ్యభూమిది, అర్థమవుతుందా? పుణ్యభూమిది. రేపొద్దున మనం ఎవరం ఉండం, ఆయన ఇక్కడనే ఉంటాడు. లోపల నుంచి వస్తున్న మాట ఇది, లైక్ నా లోపల నుంచి వస్తున్న మాట ఇది, రివ్యూ కాదు, నా లోపల నుంచి వస్తుంది. అన్నిటికీ ఆయనే సమాధానం చెప్తాడు. కాలమే సమాధానం చెప్తుంది అంటారు కదా. కాలం అంటే ఏంటి? కాలం ఎవరు? మహాకాల్. అర్థం చేసుకున్నోనికి అర్థం చేసుకున్నంత ఇది. ఇంకా అర్థం కానోనికి మూరుగునికి మనం ఏం చెప్పలేము. అగైన్ కాలమే సమాధానం చెప్తుంది దేనికైనా. సో శక్తి, వేల్, శివ, జై హింద్.